మన నవంబర్ నుంచి చాలా మంది బర్బరీకుడు గురించి అనేక సందేహాలు అడుగుతూ ఈమెయిల్స్ మెసేజ్లు అవి చేస్తున్నారు అని ఛానల్ అడ్మిన్ చెప్పాడు. అలాగే ఈ మధ్య పిల్లలు కూడా నాన్నగారి బర్బరీకుడు గురించి చెప్తున్నారండి, అదేమిటంటే అభిమన్యుడి కన్నా అర్జునుడి కన్నా పరాక్రమవంతుడు, అలాగే 3 బాణాలతో మహాభారత కురుక్షేత్ర యుద్ధం మొత్తాన్ని చేసేయగలడు, కృష్ణుడు చాలా అన్యాయంగా అతని తల నరికేసాడు అని చెప్తున్నారు. ఇదంతా నిజమేనా అని పిల్లలు కూడా అడిగారు. ఏమిట్రా అందరూ ఈ బర్బరీకుడి మీద పడ్డారు అని చూస్తే ఆ తర్వాత తెలిసింది ఏమిటంటే నవంబర్ నెలలో ఒక నిమిషం వీడియో ఏదో రిలీజ్ చేశారు. నాకు తెలిసి అది ఒక సినిమా యాడ్ అనుకుంటా. అందులో కొంత భాగం చాలా ఆసక్తికరంగా ఉంది. అది త్రిబాణధారి బర్బరీక అని, వాళ్ళు బార్బరీక అన్నారు, రెండిట్లో ఏ పేరుతో అయినా పిలుస్తూ ఉంటారు ఆయన్ని. అది మహాభారతం గురించి అయి ఉంటుందేమో, ఆసక్తికరంగా ఉంది. కానీ అందులో మహాభారతంతో పాటు గన్నులు అవన్నీ కూడా ఉన్నాయి. అందులో ఏం తీశారో నాకు తెలియదు. కానీ అది వచ్చినప్పటి నుంచి చాలా మంది అడుగుతున్నారు, నిజంగా ఈ బార్బరీకుడి కథ నిజమేనా అండి అని. అదేమిటో ఈ వీడియోలో చెప్తా. చెప్పే ముందు ఒక విషయం ఏమిటంటే, ఇప్పుడు ఈ బార్బరీక అనే ట్రైలర్ వల్ల కానీ, మొన్న కల్కి అనే ఒక సినిమా వచ్చింది దానివల్ల కానీ మళ్ళీ జనాలకి మహాభారతం మీదకి ఫోకస్ వెళ్తుంది. అందులో ఉన్న క్యారెక్టర్లు ఏమిటి తెలుసుకోవాలి, అందులో నిజంగా జరిగిందా లేదా అవన్నీ తెలుసుకోవాలి అని. అంతవరకు ఈ సినిమాలు దాన్ని ఇగ్నేట్ చేస్తున్నాయి. సంతోషం.